నమస్తే వెల్కమ్ టు విజిల్. చిన్న కీటకమే కదా అదేం చేస్తుందిలే అని అంతా అనుకున్నారు ఇన్ని రోజులు. కానీ ఇప్పుడు అమ్మో చిన్న కీటకమా ఎక్కడా అనేంతలా భయం సృష్టించింది ఈ నల్లిని పోలినటువంటి స్క్రబ్ టైఫస్ అనే పురుగు. ఇది రికెట్సియా కుటుంబానికి చెందిన ఓరియంటియా సుట్సుగముషి అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. దీని బారిన పడ్డాక బతుకుంటామా లేదా అన్న ఆందోళనను కలిగిస్తోంది. తాజాగా ఈ వ్యాధి వల్ల గుంటూరు జీజీహెచ్లో పల్నాడు, బాపట్ల జిల్లాలకు చెందిన 2 బాధితులు అడ్మిట్ అయినట్లుగా అధికారులు తెలిపారు. గుంటూరు జీజీహెచ్లో పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కొమరపూడికి చెందిన లూర్దమ్మ నవంబర్ 28న చికిత్స కోసం జీజీహెచ్లో చేరింది. మొదట ఈమె కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు అధికారులు తెలిపారు. కానీ పరీక్షలు జరుపుగా స్క్రబ్ టైఫస్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. అధిక జ్వరం, అనారోగ్యంతో చేరినట్లుగా బాపట్ల జిల్లా డేగావారి పాలనకి చెందిన 73 ఏళ్ల డి నాగేంద్రమ్మ కూడా మొదట అధిక జ్వరం, ఇతర అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స కోసం చేరింది. వైద్యులు పరీక్షలు జరుపగా స్క్రబ్ టైఫస్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. అలాగే ఇదే వ్యాధితో శనివారం రాత్రి ప్రకాశం జిల్లా ఎర్రగొండ పాలానికి చెందిన 64 ఏళ్ల ధనమ్మ మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక గుంటూరు జీజీహెచ్లో స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఈ కేసుతో కలిపి 3కు చేరింది. మరోవైపు ఉమ్మడి గుంటూరు జిల్లాలో 50 స్క్రబ్ టైఫస్ కేసులు నమోదయ్యాయి. దీంతో అధికార యంత్రాంగం అన్ని విధాలుగా అప్రమత్తమైంది. జీజీహెచ్లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. ఇక ప్రస్తుతం 14 మంది ఈ వార్డులో చికిత్స పొందుతున్నారు. క్షేత్రస్థాయిలో కట్టడి చర్యలకు ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను ముమ్మరం చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా రోజురోజుకు ఈ కేసులు పెరుగుతున్నందున వైద్య సిబ్బంది ఈ వ్యాధి లక్షణాల గురించి, దానిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తూనే ఉన్నారు. ఈ వ్యాధి తీవ్రత జనవరి 1వ తేదీ నుంచి నవంబర్ 26 వరకు 6,678 మంది అనుమానిత కేసులకు పరీక్షలు చేశారు. వీరిలో 1,317 మందిని పాజిటివ్ కేసులుగా గుర్తించారు. దీనిపై పూర్తి అవగాహన కల్పించి సత్వర చికిత్స మేలని సూచిస్తున్నారు. ఈ స్క్రబ్ టైఫస్ కీటకంపై పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీని ప్రభావం ఆగస్టు నుంచి ఫిబ్రవరి వరకు ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. ఇది అంటువ్యాధి కాకపోయినప్పటికీ తగిన జాగ్రత్తలు తప్పనిసరి అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ వ్యాధి తీవ్రత పెద్దలతో పాటు పిల్లలపై కూడా ఎక్కువ చూపిస్తున్నందున తల్లిదండ్రులు వారిపై మరింత శ్రద్ధ తీసుకోవడం ముఖ్యమని చెప్తున్నారు. ఇక గ్రామీణ పరిసర ప్రాంతాల్లో ఈ పురుగు ఎక్కువగా కనిపిస్తుండటంతో అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు. అలాగే ఇళ్లలో కూడా ఈ పురుగు చొరబడే అవకాశం ఉన్నందున ఎప్పటికప్పుడు అన్ని శుభ్రంగా ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.